ఇడ్లీలోకి సాంబార్ తయారు చేసుకుందామండి. దానికోసం ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి అందులో 2.5 కప్పుల నీళ్లు పోసుకొని ఉడికించుకోండి. ఇది మెదిపేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ పచ్చెనపప్పు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు, ఒక 5-6 ఎండుమిర్చి, ఒక స్పూన్ రైస్, ఎండు కొబ్బరి ముక్కలండి. వీటన్నిటిని వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత ఈ విధంగా పొడి కొట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని తాలింపు గింజలు, ఇంగువ, సగం ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి, సగం ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ పొడి, చింతపండు రసం పోసుకొని బాగా మరిగించుకోండి. మరిగిన తర్వాత ఇందులో పప్పు, ఒక స్పూను పంచదార